నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియో అండి. ఈరోజు వీడియో థీమ్ ఏంటి అంటే ఒక సినిమా అండి. రీసెంట్గా అంటే 29న హాట్స్టార్లో రిలీజ్ అయిన మూవీ పేరు 12th ఫెయిల్. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ అండి. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి యాక్చువల్గా అన్నదే మూవీ. అండ్ ఈ మూవీ లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా దగ్గరగా ఉందండి. నథింగ్ కమ్స్ ఫ్రీ అంటే ఏది కూడా మీకు ఆటోమేటిక్గా రాదండి. చాలామంది ఈరోజు ఏదో మెడిటేషన్ చేసేసి అఫర్మేషన్ చేసేసి రేపు ఎల్లుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిజల్ట్స్. అలా అవ్వదు. సో మనము ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఈ మూవీలోకి కొంచెం డెప్త్గా చూద్దాము ఏంటి ఈ మూవీ అసలు యాక్చువల్గా. కొన్ని లెర్నింగ్స్ నేను నేర్చుకున్న లెర్నింగ్స్ ఏంటో మీ ముందు చెప్తాను. మీరు కూడా మూవీని చూసి మీ లెర్నింగ్స్ ఏంటో చెప్పండి. ఎందుకంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అద్భుతమైన మూవీ అండి. ఈ మూవీ రియల్ స్టోరీ మూవీ బేస్ మీద జరిగింది. ఆ పర్సన్ ఎవరు అంటే రియల్ పర్సన్ ఎవరు అంటే మనోజ్ కుమార్ శర్మ అండి. ఒక పేద ఒక చిన్న లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి ఐపీఎస్ ఎలా అయ్యాడు. యాక్చువల్లీ రియల్ స్టోరీ కాబట్టి ఎలా అయ్యాడో అది మూవీలో చూపించడం జరిగింది. ఎన్ని కష్టాలు పడ్డా కూడా అతని గోల్ ఏంటి అన్నది అతను మర్చిపోకుండా ఆ గోల్ని సాధించడం అనేది జరిగింది. కొన్ని సన్నివేశాలు మూవీలో చిత్రీకరించిన ఏంటి అంటే అతనికి ఐపీఎస్ అంటే ఏంటో కూడా తెలియదండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే అతను అక్కడ అంటే ఎక్కడైతే ఏ ఊర్లో అయితే పెరిగాడో ఆ ఊర్లో చీటింగ్ చేస్తే తప్ప పాస్ అవ్వరనమాట. స్టూడెంట్స్కి లెక్చరర్సే ఇచ్చేస్తారు బుక్స్, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఇచ్చేస్తారు. మేబీ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్. బట్ చీటింగ్ చేస్తే తప్ప పాస్ అవ్వని పరిస్థితి అనమాట. ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో 12th క్లాస్ ఎగ్జామ్, ఆ రోజు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక నిజాయితీ పోలీస్ ఆఫీసర్ రావడం జరుగుతుంది ఆ ప్లేస్కి. అలా అతను ఫెయిల్ అవుతాడనమాట. అంటే ఎగ్జామ్ రాయలేడు కాబట్టి ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే వాడు చదువుకోలేదు ఏమి. ఈ మనోజ్ కుమార్ శర్మ అనే పర్సన్ చదువుకోలేదు, జస్ట్ చీటింగ్ చేసి రాద్దామని డిసైడ్ అయ్యి ఉన్నాడు. బట్ వాడికి పోలీస్ అవ్వాలని ఉండే. అదే సమయంలో నిజాయితీ పోలీస్ రావడం అది ఆపడం జరిగాక నెక్స్ట్ ఇయర్ అతను కేవలం ఈ పర్సన్ మాత్రమే చదివి పాస్ అయ్యాడండి 3rd క్లాస్లో. మిగతా అందరు చీటింగ్ కొట్టి పాస్ అయ్యారు. సో ఈయనే డీజీపీ అవుదామని డిసైడ్ అయ్యాడు. డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అవుదామని వాడికి తెలుసు. అదొకటి మాత్రమే తెలుసు అప్పటి వరకు. సో అలా అతని ప్రయాణం స్టార్ట్ అవుతుంది. డీజీపీ అవుదామని చెప్పేసి కలలతో వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉన్న పెన్షన్ డబ్బులు మొత్తం తీసుకొని బయలుదేరడం జరుగుతుంది ఊరు నుండి. ఆ ఊరి నుంచి బయలుదేరాక దారిలోనే అతను అంతా డబ్బు కోల్పోతాడు. కానీ ఇంటికి పోవడానికి ఒప్పుకోలేదండి. బికాస్ హీఈస్ ఫోకస్డ్. నేను వచ్చిన పర్పస్ ఏంటి, ఇంటికి నేను మళ్ళీ పోను అని చెప్పేసి ఒక 3-4 days 5 days అయితే ఒక టిఫిన్ సెంటర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ అల్టిమేట్లీ ఆయనకి 3-4 days ఏం తినడు. దెన్ అల్టిమేట్లీ ఆ హోటల్కి ఎంటర్ అయ్యి, భయ్యా మీరు కుछ खाने को दे दो. ఇది హిందీ మూవీ యాక్చువల్గా. నాకు తినడానికి ఏమైనా ఇచ్చే, నేను ఏ పని అంటే ఆ పని చేసి పెడతాను అని అంటాడు. సరే అని చెప్పేసి ఆ పర్సన్ తినడానికి పెడతాడు. తిన్నాక ఆత్మ అంటే నిజాయితీ పర్సన్ కాబట్టి నేనేం పని అయినా చేస్తే తప్ప ఇక్కడ నుంచి కదలను అంటాడు. వాడంటాడు హోటల్ వాడు, భయ్యా నా దగ్గర ఏం పని లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ దొరుకుతాడండి అతనికి. ఇదంతా చూస్తున్న సినారియో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక ఫ్రెండ్ లాగా దొరుకుతాడు. అతను ఇక్కడ నుంచి అంటే ఈ ఎగ్జామ్ ఏదైతే రాద్దాం అనుకున్నా ఆ ఎగ్జామ్ అక్కడ బంద్ అవ్వడం, అంటే ఇప్పుడు ఏం ఎగ్జామ్ లేవని తెలుసుకొని అక్కడి నుంచి ఐపీఎస్ నేను వెళ్తున్నాను ఆ ఫ్రెండ్ చెప్పడం జరుగుతుంది. ఆ ఐపీఎస్ ఎగ్జామ్ ఢిల్లీకి వెళ్తున్నా అంటే వీడిని కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్క్ చేస్తుందో చూడండి. మీరు గనక ఫోకస్డ్గా ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ యూనివర్స్ అలాగే పనిచేస్తుందండి. ఎవరైతే ఫోకస్డ్గా ఉంటారో వాళ్ళ గోల్ పట్ల నేను ఎట్లయినా ఇది సాధించి తీరుతానన్న ఫోకస్ ఉంటే దేవుడు ఒక ఫ్రెండ్ రూపంలో మీకు పంపిస్తాడు, ఒక గర్ల్ ఫ్రెండ్ రూపంలో పంపిస్తాడు, ఒక బ్రదర్ రూపంలో ఎవరో ఒకరిని మీ దగ్గరికి చేరుస్తాడు. దేవుడు అనుకోండి, విశ్వం అనుకోండి, మీ ఇష్టం అండి, మీరు ఏది నమ్మితే అది. బట్ ఆ విధంగా ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా అతనికి ఢిల్లీ చేరుకుంటాడు. ఒక బ్రదర్ దొరుకుతాడు అతన్ని గైడ్ చేయడం జరుగుతుంది. అతనికి జాబ్ అంటే పెద్ద జాబ్ కాదండి, టాయిలెట్స్ క్లీన్ చేస్తాడు,
లాట్ ఆఫ్ హాట్ జాబ్స్ చేస్తాడు. అంటే ఏది దొరికితే అది లైబ్రరీ క్లీన్ చేస్తాడు. అన్నీ క్లీన్ చేసి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఐపీఎస్ అవ్వాలి. ఫస్ట్ అటెంప్ట్ రాస్తాడండి. ఫస్ట్ అటెంప్ట్ రాసి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు. క్లియర్ చేసి హీ విల్ నాట్ క్లియర్ ది మెయిన్స్. సెకండ్ టైం మళ్ళీ రాస్తాడు. అప్పుడు వాడు చెక్కీ ఆట ఉంటుంది కదా, గిర్నీ షాప్ అంటాం మనం తెలుగులో. ఆ గిర్నీ షాప్లో పనిచేయడం జరుగుతుంది. డబ్బుల కోసం ఏదైనా చేయాల్సినే తప్పదు. 15 hours పని చేసి మిగతా అంతా చదువుకొని హీ యూస్ టు వర్క్. అతనికి ఒకటి ఏంటి అంటే అబ్దుల్ కలాం ల్యాంప్ కింద కూర్చొని చదివాడు, అంటే స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని చదివాడు. కనీసం నా ఇంట్లోనే నాకు ల్యాంప్ ఉంది అని ఆలోచన ఉన్న వ్యక్తి. సో ఆ విధంగా అతను చదవడం జరుగుతుంది. సెకండ్ అటెంప్ట్ ఇస్తాడండి. మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాడు. బట్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోతాడు. సేమ్ విత్ థర్డ్ అటెంప్ట్లో కూడా సేమ్ జరుగుతుంది. బట్ ఫోర్త్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశాక మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళ బ్రదర్ ఒకరు ఏదైతే దొరుకుతాడో ఆ బ్రదర్ ఏం చేస్తాడంటే అన్నీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మీ ఇంటికి నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు మాత్రం చదువుకో, ఇది లాస్ట్ అటెంప్ట్, ఇది అయితే తప్ప నువ్వు ఐపీఎస్ కాలేవు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడే అండి అతను చిత్తశుద్ధితో చదవడం స్టార్ట్ చేసి అతని గోల్స్ ఏమున్నాయో ఏంటి అన్నీ చూసుకొని మూమెంట్ ఇస్తూ ఉంటాడండి. అలా ఆ విధంగా అతను ఆ మెయిన్స్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో కూడా చాలా క్వశ్చన్స్ అండి. 12th ఎందుకు ఫెయిల్ అయ్యావు, వాట్ ఈస్ దిట్, అల్టిమేట్లీ ఫెయిల్ అయిపోయాడు అనుకుంటాడు. బట్ హీ గాట్ ది ఐపీఎస్ జాబ్ ఇన్ ప్లేస్. అండ్ దట్ ఈజ్ వాట్ మనోజ్ కుమార్ శర్మ అండి. అతనికి ఫోకస్ ఉంది, దీంట్లో ఫోకస్ చేశాడు చాలా. ఇకపోతే రీస్టార్ట్ అండి. 4 times రాసి ఐపీఎస్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఇంకోటి ఏంటి అంటే పట్టుదల, అద్భుతమైన పట్టుదల ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ యూనివర్స్ కూడా, ఈ విశ్వం కూడా ఎవరికి అంటే సహాయం చేస్తుంది అంటే ఎవరైతే పట్టుదలతో ఉంటారో వాళ్ళకే సహాయం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఈ పర్సన్ చేసింది ఏంటి అంటే రియల్ లైఫ్లో చేశాడు. ఏంటి అంటే క్రిటిసిజంని ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్ 3 scenariosలో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. వన్ ఆఫ్ ద సినారియో ఈజ్ క్రిటిసిజం అండి. క్రిటిసిజంని ఛాలెంజ్గా తీసుకుంటే కనుక అద్భుతాలు సృష్టించగలుగుతాము. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే నిజాయితీ అండి. నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడైనా కోట్ల రూపాయలు ఆకర్షించగలుగుతాడు. వాడి లైఫ్ ఎయిమ్ ఏదైతే ఉందో, వాడి లైఫ్ ఎయిమ్ ఎంత పెద్దది ఉండాలి అంటే వాడి లైఫ్ చాలా చిన్నగా అనిపించాలి దాంట్లో. అప్పుడే అండి అద్భుతాలు సృష్టించగలుగుతాడు. సో ఇంకోటి ఏంటి అంటే రీస్టార్ట్ అండి. యూ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. మీరు కూర్చొని కనుక నాది అయిపోయింది, నా జిందగీ ఇంకా చాలు అది అనుకుంటే మాత్రం ఇట్స్ ఆల్ ఓవర్ అండి. సో దిస్ ఈజ్ వాట్ మై లెర్నింగ్ ఫ్రమ్ ద మూవీ అండి. మీరు కూడా ఈ మూవీ చూడండి, చూసి అద్భుతాలు నేర్చుకోండి. ఎస్పెషల్లీ పిల్లలకు చూపించండి అండి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఏమనుకుంటున్నారు అంటే అంత ఫ్రీగా జరుగుతుంది, పుకట్లో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కష్టపడి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తున్నప్పుడే మీరు దాన్ని యాక్చువల్గా యూస్ చేయగలుగుతారు. అదర్వైజ్ మీ లైఫ్లో ఏమవుతుంది అంటే యూ విల్ బీ ఎండ్ అప్ విత్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ప్లీజ్ దయచేసి ఈ మూవీ చూడండి. మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే, ఆ సినిమా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.